గైస్ ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం. చాలా మంది స్టూడెంట్స్ సాఫ్ట్వేర్ జాబ్ వచ్చాక తక్కువ శాలరీ ఉద్యోగాలు వదిలేస్తా ఉన్నారు. దీని గురించి మనం మాట్లాడుకుందాము. అండ్ ఎట్ ది సేమ్ టైం మనము అసలు జాబ్ అనేది ఎప్పుడు వదిలేయాలి, జాబ్ ఎప్పుడు మనం వద్దనుకొని ఆ టెక్నాలజీ అనేది చేంజ్ చేసుకోవడానికి లేకపోతే వేరే టెక్నాలజీకి స్విచ్ అవ్వడానికి ఆలోచించాలి. ఈ రెండు పాయింట్స్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము. అండ్ చాలా మందికి ఒక పర్సెప్షన్ అనేది ఉంది, లైక్ ఏంటి అంటే కౌన్సిలింగ్ లో స్టూడెంట్స్ కొంతమంది ఫ్రీక్వెంట్ గా అడుగుతా ఉంటారు ఈ క్వశ్చన్ అనేది. సో ఏంటి అంటే నేను ఒక జాబ్ లో జాయిన్ అయ్యాను సార్, నాకు చాలా తక్కువ అంటే 10,000 నాకు శాలరీ వస్తా ఉంది, అండ్ లేకపోతే నాకు 12,000 శాలరీ వస్తా ఉంది. దానికంటే నాన్ టెక్నికల్ లో వాయిస్ ప్రాసెస్ లో వెళ్తే స్టార్టింగ్ ప్యాకేజ్ నాకు 3 lakhs ఇస్తానంటున్నారు. విచ్ వన్ ఐ వాంట్ టు చూస్. జనరల్ ఏంటి అంటే నేను అందుకనే సార్ నాకు 10,000 చాలా కష్టంగా ఉన్నాయి, ఐ వాంట్ టు గో విత్ టెక్నికల్ వాయిస్ ప్రాసెస్ కానివ్వండి, లేకపోతే నాన్ టెక్నికల్ ప్రాసెస్ కానివ్వండి, లేకపోతే ఇంటర్నేషనల్ పీపీఓ కానివ్వండి వెళ్తే దాదాపు 3 to 4 lakhs వరకు నా ప్యాకేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే 25 to 35,000 వరకు ఫ్రెషర్ గా ఇస్తామంటున్నారు. సో నేను దానికి వెళ్తే బెటర్ కదా, ఇది చిన్న దాంట్లో మనం ఎలా కంటిన్యూ చేయాలనుకుంటా ఉంటాం. సో ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా మనం స్టార్టింగ్ శాలరీ ఎంత ఉంది అనే దాని గురించి కాకుండా స్టార్టింగ్ లో మనకి ఎంత స్కిల్ ఉందని చూడాలి. అండ్ సెకండ్ పాయింట్ ఏంటి అంటే మనం ఇప్పుడు ఒక టెక్నాలజీలో ఎగ్జాంపుల్ తక్కువ శాలరీగా వర్క్ చేస్తున్నాం, 5,000 వర్క్ చేస్తున్నాం, లేకపోతే 7,000 ఎంతో పని చేస్తామని అనుకుంటున్నాం. ఇది సబ్జెక్ట్ స్కిల్ నేర్చుకుంటే ఇదే టెక్నాలజీలో నేను వర్క్ చేస్తున్నా, నేను జాబ్ లో జాయిన్ అయిన టెక్నాలజీలో 5 years తర్వాత ప్యాకేజ్ ఎంత ఉందని చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి జిఐఎస్ కానివ్వండి, జిఎస్ మ్యాపింగ్ కానివ్వండి, లేకపోతే నాన్ వాయిస్ కానివ్వండి, లేకపోతే ఐటీ రిక్రూటర్ కానివ్వండి, లేకపోతే సేల్స్ కానివ్వండి, ఇలా రకరకాల ఏదైతే ఉంటాయో కాంపోనెంట్స్, రకరకాల జాబ్ రోల్స్ ఉంటాయో అవన్నీ కూడా ఏంటి అంటే ఇనిషియల్ గా మనకి స్టార్టింగ్ ఒక డీసెంట్ అమౌంట్ వస్తుంది, కానీ ఫర్దర్ గా ముందుకు వెళ్ళేటప్పుడు అంత బ్రైట్ ఫ్యూచర్ అనేది ఉండదు. వేరియాస్ కొన్ని టెక్నాలజీస్ లో లైక్ ఇప్పుడు జావా చూసుకున్నా, డేటా సైన్స్ చూసుకున్నా, లేకపోతే ఇంకోటి చూసుకున్నా, పవర్ బి చూసుకున్నా, లేకపోతే డెవాప్స్ చూసుకున్నా, లేకపోతే సర్వీస్ నో డెల్కో, ఇలా కొన్ని అదే టెక్నికల్ సంబంధించి చూసుకుంటే ఇనిషియల్ డేస్ లో తక్కువ ప్యాకేజ్ ఉన్నప్పటికీ 5 years లో దాని ప్యాకేజ్ అనేది డ్రాస్టిక్ గా పెరిగేదానికి ఛాన్స్ ఉంటుంది. సో చాలా మంది తెలియక ఏంటి అంటే ఇనిషియల్ స్టేజ్ లో ఉన్నప్పుడు నేను తక్కువ ప్యాకేజ్ కాబట్టి నేను ఈ జాబ్ వదిలేస్తాను, సో ఇమ్మీడియట్ గా నాకు ఇన్స్టాంట్ గా నాకు 20,000 30,000 వస్తా ఉన్నాయి, నాకు కొంచెం మంచి అమౌంట్ వస్తుంది కదా, నేను దానికి వెళ్తాను అన్నట్లు చాలా రాంగ్ స్టెప్ తీసుకున్నాను. సో ఇమాజిన్, సో ఒక విషయం చెప్తాను మీకు, నా కెరియర్ స్టార్ట్ చేసింది 6,000 తో. ఓకే, 6,000 తో నా కెరియర్ స్టార్ట్ చేశాను. విత్ ఇన్ 4.5 years లోనే ఐ రీచ్డ్ అరౌండ్ దాదాపు 20 LPA వరకు దాటి వెళ్ళిపోయాను నేను విత్ ఇన్ 4.5 years లోనే. సో హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అంటే నేను ఎప్పటికప్పుడు స్కిల్స్ అనేవి అప్గ్రేడ్ చేసుకుంటూ ఉన్నాను, డిఫరెంట్ గా ఆలోచిస్తూ. ఎప్పుడు నాకు ఒక బుక్ ఒకటి మెయింటైన్ చేస్తాను, ఇప్పుడు కూడా చాలా బుక్స్ మెయింటైన్ చేస్తున్నాను. సో ఇదేంటి అంటే కొత్తగా ఎప్పుడప్పుడు అప్డేట్స్ వచ్చినా ప్రతిదీ చదువుతూ, ఆర్టికల్స్ చదువుతూ, అబ్జర్వేషన్ చేస్తూ, మార్కెట్ లో ఏం జరుగుతుంది, ఎవరేం చేస్తున్నారు. సో ఇవాళ ఇలా ఏంటి అంటే ఇప్పుడైతే దీని గురించిన అప్డేట్స్, టెక్నాలజీ అండ్ ఇన్స్టిట్యూషన్ గురించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు నేను చూస్తా ఉన్నాను. బట్ వెన్ ఐఎమ్ వర్కింగ్, నేను వర్క్ చేసేటప్పుడు ఎప్పుడు ఒక బుక్ అనేది మెయింటైన్ చేసామండి. ప్రతిరోజు కొత్త విషయం తెలుసుకోవాలి, అది చిన్నదైనా కావచ్చు, పెద్దదైనా కావచ్చు. ఇలాగా నేను జాబ్ చేసినంత కాలం చాలా విషయాలు నేను నేర్చుకున్నాను. ఎప్పుడు కూడా నాకు ఉన్న రిసోర్సెస్ ని ఎప్పుడు నేను వేస్ట్ చేసుకోలేదు. అండ్ నేను ఏ కంపెనీలోకి వెళ్ళినా ఆ కంపెనీ చిన్న కంపెనీస్ లో తిరిగే మొత్తం ప్రతి కంపెనీలో దాని బిజినెస్ మోడల్ ఏంటి, ఇన్ అండ్ అవుట్ నేను అబ్జర్వేషన్ చేస్తూ వచ్చాను. దట్ ఈస్ వాట్ ఆ రోజు ఆ విధంగా అబ్జర్వేషన్ చేస్తూ ముందుకు వెళ్తూ ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యాను, స్కిల్స్ నేర్చుకున్నాను. అలా అందుకనే నా ప్యాకేజ్ బెటర్ అయింది. అండ్ లేటర్ ఆన్ ఐ స్టార్టెడ్ మై ఓన్ కంపెనీ అనేది నేను స్టార్ట్ చేయగలిగాను. అండ్ ఇక్కడ ఏంటి, నేను అప్పుడు ఆ రోజుల్లో 6,000, అరే నాకు ఇంత తక్కువ జీతం, ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఆ డబ్బులు సరిపోక నేను నైట్ పూట స్విగ్గీ బాయ్ తిరిగిన రోజు దర్ ఆర్ ఎన్ నెంబర్. అయితే ఇక్కడ ఏంటి అంటే ఆ రోజు 6,000 గురించి నేను ఆలోచించలేదు. అక్కడ జాయిన్ అయిన తర్వాత నేను ఏం నేర్చుకుంటున్నాను, ఈ విషయం కంటెంట్ నేర్చుకొని నేను ముందుకు ఎలా వెళ్ళగలుగుతాను, దీని గురించే నేను ఆలోచించాను. సో మీరు కూడా ఇదే విషయాన్ని ఆలోచించాలి. తక్కువ ప్యాకేజ్ అని జాబ్ లో వదిలేయద్దు, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ 3 years ఇన్వెస్ట్ ఆన్ యువర్ సెల్ఫ్. ఇన్వెస్ట్ ఆన్ యువర్ సెల్ఫ్ అంటే ఇన్వెస్ట్ ఆన్ ఏం నేర్చుకోవాలి, స్కిల్స్ గురించే మీరు ఆలోచించాలి. ప్యాకేజ్ గురించి ఇంకో దాని గురించి అస్సలు ఆలోచించదు. కానీ ఒకటి ఏంటి అంటే ఒకవేళ రిలవెంట్ గా మీరు స్కిల్ నేర్చుకోకుండా ఒక కంపెనీలో కంటిన్యూ అవడం కూడా వేస్ట్, అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇంకోటి వచ్చేసి ఎప్పుడు మారాలి అంటే డెఫినెట్లీ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ జిఐఎస్ లో ఉన్నారు, లేదా ఇంకో దాంట్లో ఉన్నారు, అలాంటి టెక్నాలజీస్ అంటే మీరు ఆలోచించకుండా ఫ్యూచర్ లేని టెక్నాలజీస్, ఫ్యూచర్ లేని జాబ్ రోల్స్, డిఫరెంట్ వాటిలో వర్క్ చేస్తున్నారంటే యూ నీడ్ టు థింక్ అబౌట్ ఇట్. ఇప్పుడు స్విచ్ అవ్వడానికి ఎర్లీ స్టేజ్ లో స్విచ్ అయితే
సో ఆ కాంప్లికేషన్స్ అనేది తగ్గుతాయి. సి ఎగ్జాంపుల్ ఒక 4-5 years రకరకాల కమిట్మెంట్స్ వాళ్ళు వర్క్ చేసిన తర్వాత స్విచ్ అవ్వాలంటే ఇట్ విల్ బి వెరీ ప్రాబ్లమాటిక్. సో ఇది ఒకసారి మీరు ఖచ్చితంగా ఆలోచిస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.